షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ఓకే, మీరు ఒక నామినేషన్లో ప్రతివ్రత, గాజులు ఇవన్నీ కొన్ని టాపిక్స్ మాట్లాడారు. అవి మాకు కనిపించలేదు. మీరు చెప్పిన దాకా మాకు తెలియలే అసలు ఏంటి సినారియో, అసలు ఏం జరిగింది. ఫస్ట్ గాజులు సినారియో జరిగింది. సుమనన్న కూర్చొని ఉన్నారు, మీరేంటి వచ్చి ఆపరా, మీరేం గాజులు వేసుకొని ఉన్నారా అని అన్నారు. అక్కడ నేను వినలేదు, అది శ్రీజ వినింది. సుమనన్న వెళ్ళి శ్రీజ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు. శ్రీజ సంచలకుండే, నాకు అందరి ముందు సారీ చెప్పించు అని అడిగారు. అన్నకు అది ప్రాబ్లం కానప్పుడు అందరి ముందు ఎందుకు సారీ చెప్పించారు? ఇట్ ఈస్ ఎ బిగ్ వర్డ్. వాడకూడని ప్లాట్ఫామ్ లో వాడకూడని వర్డ్. శ్రీజ స్టాండ్ తీసుకొని సుమనన్న వచ్చి అడిగారు, శ్రీజ నాకు సారీ కావాలి, అప్పుడు సారీ చెప్పండి. ఇలా కూర్చొని ఉన్నాము, రీతు కూర్చొని ఏడుస్తూ ఏదో దాంట్లో వీళ్ళిద్దరు వచ్చారు పతివ్రత శిరోమణుల్లాగా కాపాడడానికి అని. రెండు పెద్ద వర్డ్స్, లిటరల్లీ 2 minutes గ్యాప్ లో జరిగాయి రెండు. ఏ రితు నో అని అన్నాను, అమ్మాయి నో అని అన్నాను, అక్కడికి అయిపోయింది. తర్వాత శ్రీజతో అని ఎందుకురా బ్యాడ్ చేస్తున్నావు అన్నట్టు అనిందంట. ఇప్పుడు నేను ఆ పాయింట్ ఎందుకు తీసుకొచ్చానంటే, అక్కడ ఇప్పుడు గాజులు అనేది చాలా పెద్ద వర్డ్. మేము సంజన గారిని అదే రీజన్ పెట్టి నామినేట్ చేసాం. ఈ ప్లాట్ఫామ్ లో అట్లాంటి వర్డ్స్ వాడకూడదు. నేను గాజులకు ఎప్పుడైతే స్టాండ్ తీసుకున్నానో పతివ్రత శిరోమణులకు కూడా నేను మాట్లాడాలి. నేను దానికి తీసుకొని దీనికి తీసుకోకుంటే నా ఫ్రెండ్ అని అంటారు అప్పుడు నామినేషన్స్ లో. సరే నేను ఒకటే, ఇట్లాంటి వర్డ్స్ రాకూడదు, ఇట్లాంటి ప్లాట్ఫామ్ ఇట్లాంటి వర్డ్స్ రావు. సార్ కరెక్ట్ అదే నామినేషన్ లో సార్ హరీష్ గారు కూడా ఒక వర్డ్ అన్నారు. నేను నెక్స్ట్ సెకండ్ లో అన్నా, సార్ మీరు అన్నింది వర్డ్ రాంగ్ అని. మీనింగ్స్ ఏదన్నా ఉండని, కంటెక్స్ట్ ఏమన్నా ఉండని, వర్డ్స్ ఇప్పుడు ఎలా వెళ్తాయి కరెక్ట్. నెక్స్ట్ కరెక్ట్ అది అయిపోయిన వెంటనే నామినేషన్స్కి వస్తే సంజన గారు మేము మాట్లాడుతుంటే ఏంటి మేము ఏమన్నా 3rd class జనాలు అనుకుంటున్నారా అని అన్నారు. అది పోయింది ఎడిటింగ్ లో. నేను అరిచాను, నేను అప్పుడు అరిచాను, దానికి రిగ్రెట్ లేదు నాకు. 3rd class అంటే ఏంటండి, మనుషులు కదా అని చెప్పి అరిచాను. ఇవన్నీ పోయాయి. ఇలా మాట్లాడి ఇంత పెద్ద పెద్ద వర్డ్స్ వాడిన వాళ్ళు ఇంట్లో ఉన్నారు, సేవ్ అవుతున్నారు. నేను ఏం మాట్లాడలేదు, నేను జస్ట్ అరిచి బ్యాడ్ అయిపోయి నేను ఎలిమినేట్ అయిపోయా. నీకు ఇలా అన్నందుకు నీకు ఒక వీడియో చూపిస్తా. నేను ట్రోల్ చేసిన దాంట్లో ఇలా నేను ట్రోల్ చేస్తున్నాను, దానికి వాళ్ళందరికీ ఏమైనా ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నావా? ఏం ఆన్సర్ ఇవ్వాలి? ఇప్పుడు నాకు ట్రోల్స్ ఎంత ఉందో అంతే లవ్ ఉంది, అంతే సపోర్ట్ ఉంది. మేము కూడా లవ్ చేస్తున్నాం. అసలు నాకు ఎంత ఎమోషనల్ అయిపోతానో నేను ఆ మెసేజెస్ చూస్తే, అక్క ఎలిమినేట్ అయ్యావు, అన్ఫేర్, అది ఇది అని చెప్పి. ఇంత సపోర్ట్ ఉంది, ఇంత ఫాలోయింగ్ ఉంది, ఇంత లవ్ ఉన్నప్పుడు నేను ఇంకా ట్రోల్స్ కి ఏం ఆన్సర్ ఇవ్వలేను. చేసేవాళ్ళు చేస్తుంటారు. అమ్మ బాబోయ్, అస్సలు ఏంటండి రసం అన్నం ఎలా తింటారండి? స్పూన్ తో ఇలా పాష్ గా అలా తినాలా? నేను మా ఇంట్లో ఎలా తింటాను, అన్నం వేసుకొని రసం వేసుకొని ఇలా తింటాను. దీపికా పదుకొనే తింటారు అని చెప్తారు ఎప్పుడు, నేను రసం ఇలా తింటాను. దీపికా పదుకొని రసం అని కొడితే వచ్చేస్తుంది మీకు. ఎవరైనా మీరు ఎలా తింటారు రసం? తాగుతారా? నేను ఎలా తింటాను, అన్నం ఇలా తింటాము, ఇలా వస్తే ఇలా అన్నమా. దాన్ని కూడా ట్రోల్ చేశారు. మామిడి పండు కట్ చేసుకొని తింటారేమో, పాష్ వాళ్ళకి నచ్చిండకపోయిండొచ్చు. నేను మామిడి పండు మంచిగా ఇలా తినడం నాకు ఇష్టం, అది ఒక ఫీల్. స్పూన్ తో తినే ఫీల్, చేత్తో తినే ఫీల్ స్పూన్ తో తింటే వస్తుందా? రాదు కదా. దాన్ని కూడా ట్రోల్ చేశారు. దానికైతే బాధ అనిపించింది. ఏంటి నేను ఏమన్నాను, తింటాను, ఇలా తింటే ఇష్టం అని అన్నాను, అది కూడా తప్ప. దాన్ని రోత బ్యాచ్ అన్నారు. నేను చెప్పలేను, చేసేవాళ్ళు చేస్తారు, కానీ అంతే సపోర్ట్ ఉంది. ఈ నెగిటివిటీని, నీ ఎలిమినేషన్ని బయటకు రాగానే చూడంగానే నీకు అని ఏమనిపించింది? చాలా హర్ట్ అయ్యా. ఎవరు హర్ట్ అవ్వరు, ఎందుకు? నేను ఏం చేశా? నాకు అదే క్వశ్చన్. ఇంత పెద్ద పెద్ద వర్డ్స్, ఇంత పెద్ద గొడవలు, కేవలం నేను అరవడం వల్ల నేను ఎలిమినేట్ అయ్యానంటేనే నాకు అవ్వట్లేదు, నాకు ఇప్పటికీ అవ్వట్లేదు. అరవడం వల్ల అయ్యానా? ఇంత వర్డ్స్ జరిగాయి, ఎన్ని డిస్కషన్స్ జరిగాయి, వాళ్ళు బాగానే ఉన్నారే. అరవడం వల్ల నేను ఎలిమినేట్ అయ్యా మొత్తానికి. మీ ఇంట్లో వాళ్ళు, బయట ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ రియాక్షన్స్ ఏంటి? వాళ్ళు చూసింది నాకంటే చాలా ఎక్కువ. నేను లోపల వాళ్ళని ఆడిచ్చాను ఫీలింగ్ వచ్చింది, నాకేం కాదు. ఎంత వేసేసారు అసలు మా మమ్మీ, మా డాడీ, ఇంకా నా ఫ్రెండ్స్ అయితే అసలు వాళ్ళు భయపడే వాళ్ళంట. వామ్మో ఇప్పుడేమొస్తుంది ట్రోల్ అని. నేనే అంటగా ఎక్కువ నెగిటివ్ అంత.
అగ్ని పరీక్షలో ఎక్కువ పాజిటివ్ నేనయ్యా, ఇక్కడ ఎక్కువ నెగిటివ్. ఏదైనా నువ్వే క్రియేట్ చేయి. మళ్ళీ పంపండి, ప్లగ్ పెడుతూనే ఉంటా, పంపండి అని. ఎవరితో బాండ్ క్రియేట్ అయింది నీకు హౌస్ లో? నాకు ఫస్ట్ శ్రీజ కళ్యాణ్తో అయింది. కళ్యాణ్తో నాకు బిఫోర్ హ్యాండ్ ఉంది అగ్ని పరీక్ష కానీ జనాలు అందరూ షాక్ అయ్యారు కదా నువ్వు స్టేజ్ మీద కూర్చొని కళ్యాణ్ని పొగడంగానే. లేదు లేదు, నాకు నేను అందరినీ పొగిడా, అది కూడా కట్ అయిపోయింది. నాకు థర్డ్ వీక్ లో అందరితో క్లోజ్ అయిపోయా, అందరితో ఒక బాండ్ వచ్చేసింది నాకు. అందుకే నేను హార్న్స్ పెట్టమంటే నేను పెట్టనన్నా ఫస్ట్. సార్ పెట్టాలమ్మా అన్నారు. నేను మాట్లాడదాం అనుకున్నా, ఇలా పెట్టను అని సార్ అని అన్నా. అయితే లేదు నాన్న, నువ్వు ఏది మాట్లాడాలనుకుంటున్నావు అది పెట్టి మాట్లాడు. నేను ఒక్కరికి కూడా నెగిటివ్గా చెప్పిరాలేదు. మంచి మనసును జనాలు ఎవరు చూడలే. నువ్వు ఇప్పుడు నా ఇంటర్వ్యూలో ఉన్నట్టు ఉండుంటే ఇప్పుడు నాకు భలే నచ్చావు. మాటలు కానీ ఇది కానీ ఒక నచ్చాయి కూడా. మేబీ అక్కడ కూడా సరిగ్గా చూడలేదా మరి, కనబడలేదా? అందరు ఏడ్చారు మరి నా కోసం. లేకపోతే నన్ను ఏమైనా ఇంప్రెస్ చేయడానికి ఇలా అంటే జనాల్ని ఇంటర్వ్యూలోనే. మీరు ఒకసారి చూడండి మళ్ళీ, అందరు ఎమోషనల్ అయ్యారు. లాస్ట్ వీక్ లో సంజన గారు మిడ్ వీక్ ఎలిమినేట్ అయినప్పుడు కూడా నన్ను నెగిటివ్ గేమ్ అనలేదు. గొడవ అయిందే మా ఇద్దరికి, మేమిద్దరం కలిసిపోతాం, మేము అందరం కూర్చొని మాట్లాడుకుంటాం, అందరం అల్లరి. సంజన గారు డైనమిక్ అని అన్నారు. నేను అంత నెగిటివ్ హౌస్ మేట్స్ కి అయితే నన్ను డైనమిక్ అని ఎందుకంటారు, తిడతారు. కానీ హ్యాపీగా నవ్వుతూ వెళ్ళి అన్నారు కానీ ఇక్కడ ఉండిపోరా అని అనలేదు కదా? లేదు అంటే వాళ్ళకు ఉంది, వాళ్ళ ఒక షాక్. నేను లోపలికి వెళ్ళేంత వరకు అందరు నో ఎలిమినేషన్ అనుకున్నారు. ప్రియా ఎందుకు ఎలిమినేట్ అవుతావు, సుమన్ అని అన్నారు. నువ్వెందుకు ఎలిమినేట్ అవుతావు, నువ్వు అవ్వవు, నో ఎలిమినేషన్ అని అన్నారు. నేను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎక్కడో ఉండే హోప్, నాకు సార్ నో ఎలిమినేషన్ అంటారేమో అని. ప్రతి ఒక్కరు నో ఎలిమినేషన్, బర్నీ అన్న నో ఎలిమినేషన్, తనుజక్క నో, ఎవ్రీ వన్ నో నాన్న నో ఎలిమినేషన్, స్ట్రాంగ్ ప్లేయర్, నిన్నెందుకు తీసేస్తారు. థర్డ్ వీక్ లో ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ అయిపోయారు నాకు అందరూ. నీది కర్నూలు కాదని చాలా ఇది చేశాను. కర్నూలు నిజంగా? నేను పుట్టింది కర్నూలే, పెరిగింది కర్నూలే, ఇప్పుడు నేను వర్క్ చేస్తుంది కర్నూలే, మా ఇల్లు కర్నూలే. అంటే కర్నూలు చేసుకోపోయేది కర్నూలులోనే. తెలీదు ఎక్కడి నుంచి వస్తే సంబంధం అక్కడి నుంచి చేసుకుంటా, ఎక్కడ నచ్చితే అక్కడ చేసుకుంటా. నేను ప్రాపర్ కర్నూలు అమ్మాయిని, ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరగా, ఇక్కడే తిరుగుతుంటా. కొండారెడ్డి అదే అయ్యారేమో, అక్కడ ఒక ఫోటో దిగి పెట్టింటే బాగుండేది అని చెప్పి అప్పుడు యాక్సెప్ట్ చేసుకునే వాళ్ళేమో మా కర్నూలు వాళ్ళు కూడా. ఇప్పుడు నేను కంటెస్టెంట్స్ నేమ్స్ చెప్తా, వాళ్ళ గేమ్ ఎలా ఉంది, గుడ్ వరస్ట్. గుడ్ వర్స్టా? ఓకే, మధ్యలో చెప్పొచ్చా? మధ్యలో ఏముంది, గుడ్ కి వర్స్ట్ మధ్యలో? బెటర్ అది లేదు, యావరేజ్ వద్దు, బాలే వర్డ్ బాలే. ఓకే, అయితే బాగా ఆడుతున్నారు లేదా చాలా చెత్తగా ఆడుతున్నారు, అది తెలుగులో. అలా ఎవరు ఆడట్లేదు చెత్తగా. చెత్తగా ఎవరు ఆడట్లేదు, ఇప్పుడే చెప్పేసావు, ఇంకేం పేర్లు చెప్తే. అదే చెప్తున్నా కదా. సి అక్కడ ఓకే, నీకు ఏమనిపించింది చెప్పు, వాళ్ళ మీద ఒపీనియన్స్, ఎలా ఆడుతున్నారు, ఏం చేస్తున్నారు. అది బెటర్. శ్రీజ బాగా ఆడుతుంది. సేమ్ ఇప్పుడు నాకు తెలిసి నేను ఎలిమినేట్ అయ్యేసరికి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఏం తగ్గించుకుంటే మంచిది? అదే అరవడాలు అవి తగ్గించుకుంటే ఖచ్చితంగా సర్వైవ్ అవుతుంది. లేదు అలానే కంటిన్యూ అయితే సేమ్ రారా పక్కన కూర్చోబెట్టుకుంటాను. కళ్యాణ్ యాక్చువల్లీ గేమ్ స్టార్ట్ చేయలేదు, వాడు వేరే లోకంలో ఉండే. మొన్న కామనర్స్ రాకముందు కొంచెం నాకు కళ్యాణ్కి ఒక 2 hours డిస్కషన్ ఉంది. వాళ్ళు రాకముందు నాకు అనిపించింది వాడు కనిపించట్లేదని, వాడు ఓన్లీ యాంగిల్స్ వెళ్తున్నాయని నాకు అర్థమైంది. కరెక్ట్ నేను ఆ మాట అన్నాను, కామనర్స్ వచ్చి కూడా అదే అన్నారు. వాడికి అసలు ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. నీకు ఎలా తెలిసింది అక్క అని అన్నాడు. నాకు అనిపించింది రా అని. ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు గేమ్ 100%. ఓకే, హరీష్ గారు చాలా పర్సనల్ వెళ్తున్నారు. సార్ వినర్ మాట, నేను స్టేజ్ మీద కూడా అదే చెప్పా, ఎవరి మాట వినరు, సీతయ్య అలాగా ఉంటారు. సార్ ఏదనుకుంటే అదే కరెక్ట్, వినడు, ఫీడ్బ్యాక్ తీసుకోరు. మనం ఏదైనా సార్ మీద ఇది తప్పు అంటే మన దగ్గరలో నుంచి ఒక 100 తప్పులు చెప్తారు. అవును నా తప్పే అని ఒప్పుకోరు. కష్టం అలా. డెమోన్ చాలా బాగా ఆడుతున్నాడు, క్లారిటీ వస్తుంది, ఏది కావాలో అది చేస్తున్నాడు. కంటెంట్ అంటే కంటెంట్ చేస్తున్నాడు, గేమ్ అంటే గేమ్ ఆడుతున్నాడు, మంచిగా ఉండాలంటే మంచిగా ఉంటున్నాడు. నైస్ గేమ్, ఇంప్రూవ్ అవుతున్నాడు. ఇమాన్యుయల్ చాలా మంచోడు, చాలా బాగా ఆడుతున్నారు. కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం బర్నీ అన్న షాడోలో కనిపించరేమో అని నా ఫీలింగ్. బర్నీ గారు అల్టిమేట్ గేమర్. ఆయన మూవ్స్ నాకు మనీష్కి తప్ప ఎవ్వరికి తెలియదు.
మనీష్ ఎలిమినేట్ అయిపోయినాక నాతో ఓపెన్ గా డిస్కషన్ పెట్టారు. అర్థమవుతుందా? మరి ఇంత చెప్పిన మనీష్ మీరిద్దరు ఎంత బాగా డిస్కషన్ చేసుకొని మనీష్ ఏంటి నీ గురించి అలా మాట్లాడాడు బయట ఇంటర్వ్యూలో? ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది, నేను చెప్పట్లేదు. సంజన అంతే. సంజన గేమ్ స్టార్ట్ చేసిందే తను. స్టార్ట్ చేసింది తను. అంటే కంటెంట్ కోసం చేస్తున్నారు, ఆడియన్స్కి ఫన్ ఉంటుంది, కానీ మాకు అక్కడ చాలా డ్రైనింగ్ ఉంటుండే. మళ్ళీ ఈరోజు ఏం చేస్తారు, ఏం తగ్గించుకుంటే మంచిది? ఇదే దొంగతనాలా? నాటినెస్, కొంచెం పర్సనల్ వెళ్ళిపోతారు. యాక్చువల్లీ కొంచెం తక్కువ చేసి మాట్లాడతారు, నిజంగానే మాట్లాడతారు. మొన్న రాము చెప్పిన పాయింట్ యాక్చువల్లీ ట్రూ. పర్సనల్ వెళ్ళిపోతారు. మేము టెనెన్స్ అయిన వెంటనే లగేజ్ తీసుకొని రండి, మీరు టెనెన్స్ చూస్తాను, అది ఉంటుంది. అది తగ్గించుకుంటే నైస్ గేమ్. రాము గేమ్ ఆడుతున్నాడా లేదా అనేది మాకు ఒక క్వశ్చన్ మార్క్. మేము రాముకి అక్కడ నిక్ నేమ్ ఇచ్చుకున్నాం ఓవర్లాప్ అని. ఏది మాట్లాడాడు, అతని మాట ఎవ్వరూ లెక్క చేయరు. నా దగ్గర కూర్చొని ఫీల్ అవుతుంటాడు, వినట్లేదురా అని. నువ్వు మాట్లాడు, నువ్వు నిలబడు, మాట్లాడు, అప్పుడు ఎందుకు వినరు అని నేను. ఫ్లోరా ఇంప్రూవ్ అవుతున్నారు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఫస్ట్ వీక్ ఇప్పటికి ట్రై చేస్తున్నారు. లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది. తనుజక్క ఏమో, అక్క చాలా మంచిది, చాలా అంటే చాలా మంచిది. గేమ్ వర్క్ వచ్చేసరికి సేమ్ ఫీలింగ్, బర్నీ గారు షాడోలో ఉన్నారు అని ఫీలింగ్. రీతు ఏది గేమ్ లేదు, ఏం లేదు, అంత స్ట్రాటజికల్గా అంత ఆలోచించదు. ఏది వచ్చింది ఏది మాట్లాడదాం అని చెప్పి. రితు కూడా చాలా అరుస్తుంది చెప్పాలంటే. రితునే దగ్గర నుంచి వర్డ్స్ రితు అరుస్తుంది. ఇవి తగ్గించుకుంటే గేమ్ ఇస్ నైస్, ఎఫర్ట్స్ నైస్. సుమన్ శెట్టి బ్రో చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఫైనల్ గా ఆడియన్స్ కి ఏం చెప్పాలి? ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకోవట్లేదు. నెగిటివిటీ వచ్చింది, ఓకే. పాజిటివ్ ఎలాగే యాక్సెప్ట్ చేశానో నెగిటివ్ అలానే యాక్సెప్ట్ చేస్తాను. కానీ నాకు ఇప్పటికీ ఇంత నెగిటివ్లో కూడా నాకు నెగిటివ్ 1% ఉంటే నాకు 99% లవ్వే ఉంది జనాల మీద, వాళ్ళకి నా మీద. మీకు అది బయట కనిపించట్లేదేమో కానీ నాకు వచ్చే మెసేజెస్, నాకు వచ్చే ఇవి ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఇప్పటికీ వస్తున్నాయి మెసేజెస్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ప్రియా శెట్టి, హరిప్రియా శెట్టి. లైక్ ఇంకా ఇండస్ట్రీలో నేను యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి నీ కెరియర్ని బాగా సక్సెస్ అవుతావని, మంచి ఆపర్చునిటీస్ వస్తాయని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ బిగ్ బాస్ సీజన్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో కంటెస్టెంట్తో మళ్ళీ ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.